పశ్చిమ గోదావరి జిల్లాలో జనసేన నేత రాసలీలలు వెలుగులోకి వచ్చాయి. వీరవాసరం గుండా జయప్రకాష్ నాయుడు శారీరకంగా ఆర్థికంగా వేధిస్తున్నాడని గునుపూడికి చెందిన విజయలక్ష్మి అనే మహిళ ఆరోపించింది. అతడిపై చర్యలు తీసుకోవాలని బాధితురాలు కోరుతోంది. పెళ్లైన విజయలక్ష్మి భర్తతో విభేదాల కారణంగా విడాకులు తీసుకుని దూరంగా ఉంటోంది. ఇదే సమయంలో జనసేన పార్టీపై అభిమానంతో వీరవాసరంలోని జనసేన ఆఫీస్కు వెళ్లిన సమయంలో జయప్రకాష్ నాయుడుతో పరిచయం పెరిగిందని వీడియోలో చెప్పుకొచ్చింది. తనను పెళ్లి చేసుకుని ఇల్లు కట్టిస్తానన్నాడని చెప్పడంతో తన వద్ద ఉన్న 10 లక్షలతో పాటు కొంత బంగారాన్ని జయప్రకాష్కు ఇచ్చారని విజయలక్ష్మి తెలిపింది. డబ్బులు తీసుకుని ఇంటి విషయం గురించి మాట్లాడకపోవడంతో పదే పదే అడిగినా ఆలస్యం చేస్తూ వస్తున్నాడని వాపోయింది. డబ్బులు బంగారం తిరిగివ్వాలని అడిగిన సమయంలో గంజాయి కలిపిన స్వీట్స్ తినిపించి టార్చర్ చేసేవాడని విజయలక్ష్మి ఆరోపిస్తోంది. ఆయనతోటి రిలేషన్లో ఉంటున్నాను. రిలేషన్లో ఉంటే ఆ తర్వాత ఇల్లు కొంటాను అవి కొంటాను అని చెప్పి ఒక 10 లక్షలు అడిగాడండి నన్ను. అడిగితే నేను ఇస్తానన్నాను. ఇస్తే హ్యాండ్ క్యాష్ ఇచ్చానండి. హ్యాండ్ క్యాష్ ఇచ్చిన తర్వాత మళ్ళీ చైను నా గోల్డ్ అవి అని అడిగితే తాకట్టు పెట్టుకుంటాను ఇల్లు రిజిస్ట్రేషన్ అయిపోతుంది అని చెప్తే మళ్ళీ అవి కూడా ఇచ్చానండి. ఇచ్చిన తర్వాత నాకు మళ్ళీ ఇల్లు ఇవ్వట్లేదు, డబ్బులు ఇవ్వట్లేదు, ఏం చేస్తున్నావు అయ్యి అని అడిగితే తర్వాత ఇస్తాను, రేపు ఇస్తాను, ఎల్లుండి ఇస్తానని అన్ని అబద్ధాలు మాట్లాడుతున్నాడండి. మాట్లాడుతుంటే ఇంకా చిన్న గొడవ వచ్చి డిస్కషన్ జరిగితే నన్ను ఒకసారి కన్ను పగలు కొట్టేశాడండి. కన్ను పగలు కొట్టిన తర్వాత చెయ్యి ఒకటి ఇరగొట్టేశాడండి. ఇరగొట్టిన తర్వాత నేనే కదా చేశాను అయ్యి అని చెప్పేసి నువ్వు అంటే నాకు చాలా ఇష్టం, లేకపోతే వేరే వాళ్ళకన్నా ఇచ్చి పెళ్లి చేస్తాను, నువ్వు నా దగ్గరే ఉండాలి అయ్యి అని చెప్పేసి అనుకున్నాను. అయితే ఆ తర్వాత నుంచి నేను అలా ఉంటే వేరే వేరే అమ్మాయిలు వచ్చేవాళ్ళండి అక్కడికి. ఆయన దగ్గరికి తెచ్చుకునేవాడు. నేను ఇలాగే ఉంటాను, అది నా ఇష్టం, నువ్వు ఉంటే ఉండు, వెళ్ళిపోతే వెళ్ళిపో, తర్వాత అయ్యి అని చెప్పాడండి. తను ఇష్టపడి నేను టాటూ కూడా వేయించుకున్నానండి. తన ఫింగర్ ప్రింట్ నాది. అయితే ఇంకా అలా నచ్చకపోయేసరికి బయటకు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ అప్పుడప్పుడు ఫోన్ చేసి రా నీకు ఇల్లు ఇస్తాను అవి ఇస్తాను అని చెప్పి మళ్ళీ ఆశ పెట్టేవాడు. మళ్ళీ నేను పర్సనల్గా డబ్బులు ఇచ్చేదానండి ఆయనకి. ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇంకా ఫోన్లు ఎత్తడం మానేసి నాకు ఫోన్లు చేయకుండా ఉండేవాడండి. నా అమ్మాయిలు ఉంటే తీసుకొని రా, ఇలా పరిచయం చెయ్యి, వాళ్ళకి డబ్బులు ఇస్తాను, లేకపోతే ఏదో ఒకటి చేస్తాను అవి అని చెప్పేసి అమ్మాయిలను తీసుకురమ్మనేవాడండి. నేను ఎవరిని తీసుకెళ్ళేదాన్ని కాదు. వేరే వాళ్ళకి ఫోన్లు చేసి అమ్మాయిలను తెప్పించుకునేవాడండి. నాతో పాటు బీచ్కి వచ్చింది వేరే అమ్మాయి అండి. వేరే వాళ్ళు పంపిస్తే ఆ అమ్మాయిని తీసుకొచ్చారండి బీచ్కి. అయితే ఇంకా అలా నచ్చక అమ్మాయిలతో తిరిగేస్తున్నాడు అని చెప్పేసి నాకు కోపం వచ్చేసి నేను ఉండనని చెప్పేసి మా ఇంటికి వచ్చేసానండి. మా ఇంటికి వచ్చేసిన తర్వాత మళ్ళీ మా అమ్మాయిలతోటి మాట్లాడి మళ్ళీ తీసుకెళ్లారండి. తీసుకెళ్ళిన తర్వాత మళ్ళీ ఇంకా అలా కంటిన్యూగా ఇంకా కొట్టేసాడండి. ఇంకా కన్ను పగలు కొట్టేస్తే ఇలా ఫోటోలు ఉన్నాయి, వీడియోస్ ఉన్నాయి, అన్నీ నా ఫోన్లో ఉన్నాయి. నువ్వు ఇలా మోసం చేసేస్తుంటే నేను రోడ్ ఎక్కిచ్చేస్తానని చెప్పి ఒకసారి రోడ్డు మీద కూర్చొని చెయ్యి కోసుకున్నానండి ఇక్కడ. అయితే తర్వాత నా ఫోను అవి తీసుకెళ్ళి వాటర్‌లో ఏసి ఇంకా వేరే ఫోను, కొత్త సిమ్ ఇచ్చాడండి నాకు. ఎవరో ఆంటీలు పంపించేవాళ్ళంటండి. ఆంటీలకు ఫోన్ చేసేవాడు. ఆంటీలకు ఫోన్ చేస్తే ఆంటీలు అమ్మాయిలని పంపించేవాడు. ఆఫీస్‌కే తీసుకొచ్చారు. ఒక్కొక్కసారి నన్నెళ్లి తీసుకురమ్మనేవాడు. నేనెళ్లి బండి మీద ఒక్కొక్కసారి తీసుకొచ్చేదానండి. నాకు పెళ్లయిందండి. పెళ్లయిపోయి నేను విడాకులు కూడా అయిపోయాను. ఇంక నేను ఇలా బతుకు తెరువు కోసం ఏదో ఒకటి చిన్న జాబ్ అన్నది ఏదన్నా బ్యూటీషియన్ అన్నది చేసుకుంటూ ఉంటాను. ఆ బ్యూటీషియన్ అన్న ఆంటీ తీసుకెళ్ళి పరిచయం చేసిందండి ఈయనకి. ఈయన పేరు, ఈయన ఎవరో కూడా నాకు తెలీదు భీమవరం వచ్చేంత వరకండి. తర్వాత నేను ఇలాగా గోండా జయప్రకాష్ నాయుడుని, నేను జెడ్పీటీసీని, వీరవసరానికి అన్నీ ఈయన చెప్తేనే నాకు తెలిసిందండి. అయినా సరే 1 ఇయర్ రిలేషన్‌లో కంటిన్యూ చేశామండి. చేస్తే ఇంకా అలా వైఫ్ కింద అలా ఉండిపోయేదాన్నండి నేను. నా డబ్బులైతే వెళ్ళేదండి. నా బంగారం తాకట్టు పెట్టుకున్నాడు. నా బంగారం కూడా ఇవ్వట్లేదండి. రేపు నెలాఖరికి ఇస్తాను, రేపు ఇస్తాను, ఎల్లుండి ఇస్తాను అని చెప్తున్నాడు. నువ్వు రా, నువ్వు వచ్చు నాతో కలువు అయ్యి అని చెప్పేసి మాట్లాడుతున్నాడండి. మేము ఆఫీస్‌లోనే ఉండేదాన్నండి. ఆఫీస్‌లోనూ విజయవాడలో ఒక డూప్లెక్స్ రెంట్‌కి తీసుకుంటే అక్కడ హైదరాబాద్‌లో బేగంపేటలో కూడా ఇలా కలిసి ఉండేవాళ్ళమండి. ఎక్కడికెళ్తే అక్కడికి తీసుకెళ్ళిపోయారు. నాకు ఒక 1 ఇయర్ నుంచి గుండా జయప్రకాష్ నాయుడు అనే ఆయనతోటి రిలేషన్‌లో ఉంటున్నాను. రిలేషన్‌లో ఉంటే ఆ తర్వాత ఇల్లు కొంటాను అవి కొంటాను అని చెప్పి ఒక 10 లక్షలు అడిగాడండి నన్ను. అడిగితే నేను ఇస్తానన్నాను. ఇస్తే హ్యాండ్ క్యాష్ ఇచ్చానండి. హ్యాండ్ క్యాష్ ఇచ్చిన తర్వాత మళ్ళీ చైను నా గోల్డ్ అవి అని అడిగితే తాకట్టు పెట్టుకుంటాను ఇల్లు రిజిస్ట్రేషన్ అయిపోతుంది అని చెప్తే మళ్ళీ అవి కూడా ఇచ్చానండి. ఇచ్చిన తర్వాత నాకు మళ్ళీ ఇల్లు ఇవ్వట్లేదు, డబ్బులు ఇవ్వట్లేదు, ఏం చేస్తున్నావు అయ్యి అని అడిగితే తర్వాత ఇస్తాను, రేపు ఇస్తాను, ఎల్లుండి ఇస్తానని అన్ని అబద్ధాలు మాట్లాడుతున్నాడండి.
మాట్లాడుతుంటే